అధ్యక్ష, గౌరవ సభ్యులు బలాలా గారు, తర్వాత మాధవరం కృష్ణారావు గారు, బట్టి విక్రమార్క గారు, వివేకానంద్ గారు, సుధీర్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ముఖ్యంగా ముందుగా గౌరవ సభ్యులు బలాలా గారు ఈ వార్డు కమిటీలు ఎట్లా వేస్తారు, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగినారు అధ్యక్ష. వార్డు కమిటీల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉంది అధ్యక్ష. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేదానికి, టు ఇంప్రూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్, టు ఎన్ష్యూర్ దట్ దే పార్టిసిపేట్ మోర్. ఎందుకంటే నగరాల్లో జనరల్గానే ప్రజల పార్టిసిపేషన్ మనం ఓటింగ్ ప్రక్రియను చూసినా కూడా చాలా తక్కువగా ఉంటాం. అట్లా కాకుండా మరి పట్టణ పరిపాలనలో, పురపాలనలో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచి వారికి కీలక పాత్ర కల్పించినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంతకుముందు నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్టు 4 రకాల కమిటీల అధ్యక్ష, యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, ఎమినెంట్ సిటిజన్ కమిటీ, ఈ 4 రకాల కమిటీలు వేసి దే విల్ బీ మీటింగ్ once every 3 months అధ్యక్ష. దే హ్యావ్ టు మీట్ once every 3 months and whatever advice they offer, that will be tabled in the council also అధ్యక్ష. That will be also discussed at the council's level, and if there are any important suggestions that can be taken up, important advices that can be taken up, they will be taken up. ఇందులో ఎట్లా చేస్తారన్నారు, अगेन इसके बारे में रूल्स इश्यू करेंगे. मैं आपको वादा करता हूँ इसमें कोई अंडरमाइन करने की कोई कोशिश हमारी तरफ से नहीं है. कॉर्पोरेटर को अंडरमाइन करने की कोई कोशिश हम नहीं करेंगे, क्योंकि इलेक्टेड रिप्रेजेंटेटिव को अंडरमाइन करने से डेमोक्रेसी खुद वीकन हो जाती है. तो इसलिए हम पूरी कोशिश करेंगे कि वॉट एवर रोल विल बी गिवन टू वार्ड कमिटीज, इट विल बी एडवाइजरी एंड इट विल ऑल्सो बी सप्लीमेंटिंग एंड कॉम्प्लीमेंटिंग द एफर्ट्स ऑफ द इलेक्टेड रिप्रेजेंटेटिव्स. दूसरा आपने बात किया BRS के बारे में. BRS आप तो जानते हैं बलाला साहब, 1,13,000 से ज़्यादा एप्लीकेशन BRS में मिले थे हमें. उसमें से लेके पूरा वेरिफिकेशन कंप्लीट हो गया और शॉर्टफॉल जहाँ कहीं भी था वो इन्फॉर्मेशन भी दिया गया एप्लीकेंट को. बट हुआ है कि हाई कोर्ट की तरफ से एक स्टे आ गया और हाई कोर्ट में भी हमारे प्रिंसिपल सेक्रेटरी साहब ने जाकर रिप्रेजेंट किया कि ये बहुत अहम है, इसको जल्द से जल्द वेकेट किया जाए. कोशिश पूरी तरह से हमारी तरफ से जारी है कि जल्द से जल्द स्टे वेकेट किया जाए और जितना ज़्यादा हो सकता उतना ज़्यादा BRS जल्द से जल्द करके रिलीफ देने की कोशिश करेंगे. इसके बारे में गवर्नमेंट बहुत सीरियस है और जैसा आपने कहा 100% इसको भी, जैसे LRS अभी चल रहा है, 12 लाख से ज़्यादा एप्लीकेशन मिल चुका है, तो इसमें भी BRS में भी जल्द से जल्द स्टे वेकेट करवा के हाई कोर्ट को पूरी तरह से गवर्नमेंट का स्टैंड बता के हम आगे बढ़ेंगे. బట్టి విక్రమార్క గారు, మన్నించాలి, కృష్ణారావు గారు రిజర్వేషన్ల విషయంలో స్వాగతించారు. వారి ఒక్క నియోజకవర్గంలోనే 1,500 కోట్ల పైచిలకు రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం. అదే రకంగా వారు వార్డు కమిటీలు ఇంకా నంబర్ పెంచినా తప్పేం లేదన్నారు అధ్యక్ష. తప్పకుండా మరి ఇప్పుడు మనం గతంలో ఉన్నదాన్ని పెంచి 25 చేసుకున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కొత్త చట్టం తీసుకొచ్చేటప్పుడు మిగతా విషయాలు కూడా ఆలోచిస్తాం అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వార్డు కమిటీల మెంబర్ల ఎలక్షన్ ఎట్లా చేస్తారు, ఇందులో మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ వారి పాత్ర ఉంటుందా అన్నారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా చేస్తాం బట్టి గారు. ఇందులో ఒక పార్టీయో ఇంకో పార్టీని చూడకుండా ఆ వార్డులో, ఆ డివిజన్లో యాక్టివ్గా ఉండే NGOs ఉంటాయి, సీనియర్ సిటిజన్ సంఘాలు ఉంటున్నాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్స్, రకరకాల వ్యక్తులు ఉంటారు అధ్యక్ష, స్లమ్ ఫెడరేషన్స్ అందరూ కూడా ఉంటారు. కాబట్టి బై డిఫాల్ట్, బై డెసిగ్నేషన్ కూడా కొందరికి ఇందులో అవకాశం వస్తుంది. ఉదాహరణకి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీ కానీ, ఏ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ, సానుభూతి పరులు కానీ, కార్యకర్తలైనా కూడా వారికి ఇందులో అవకాశం వస్తుంది. కాబట్టి బై డెసిగ్నేషన్ చాలామందికి ఇందులో ఆటోమేటిక్గా అవకాశం వస్తుంది. దాంతోపాటు ఇంకా ఇతర గైడ్లైన్స్ కూడా కొన్ని విడుదల చేస్తాము, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది. ఇందులో రాజకీయాల గురించి కానీ ఇంకోటి కానీ ఆలోచించడం లేదు. ఎందుకంటే ఒకసారి ఎన్నికైపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు అభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేయాలి అనే సంకల్పంతో ఈ వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దే విల్ నాట్ ఇంట్రూడ్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కార్పొరేటర్ ఆర్ ద కార్పొరేషన్. దయచేసి ఆ విషయంలో వాళ్ళు అండర్మైన్ చేస్తారనే అపోహ వద్దండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై వారిచ్చే సూచనలు కానీ, సలహాలు కానీ మనం కౌన్సిల్కి తీసుకెళ్ళడానికి ఒక వెసులుబాటు కూడా ఇందులో కల్పించుకుంటూ ఉన్నాం. మీరు రిజర్వేషన్ల అంశం ప్రస్తావించారు అధ్యక్ష. వారు 50% మహిళలకు రిజర్వేషన్ చేసిన దాన్ని స్వాగతిస్తూనే వారు BC రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. వారికి నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఆర్టికల్ 243T ప్రకారం మనం చూసినట్టయితే మన GHMC యాక్ట్లో సెక్షన్ 5 క్లాస్ 2 సబ్ క్లాస్ B దాని కింద ఆల్రెడీ ఉందండి. 3వ వంతు రిజర్వేషన్ అంటే 33.33% రిజర్వేషన్ BCలకు కేటాయిస్తూ ఏదైతే ఆల్రెడీ GHMC యాక్ట్లో ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయలేదు.
కాబట్టి యథాతథంగా బీసీల రిజర్వేషన్ కొనసాగుతుంది బట్టి గారు, ఇందులో ఏ అనుమానం కూడా లేదు, మీకు ఇందులో అనుమానం ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బట్టి గారికి నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. బీసీల విషయంలో రిజర్వేషన్ శాతం 33% ఉన్నప్పటికీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన కౌన్సిల్ మీరు చూసుకున్నట్టయితే 50% రిజర్వేషన్ మహిళలకు అన్నాం, కానీ 75కు మించి 4 పెట్టి 79 సీట్లలో మహిళల్ని గెలిపించింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే రకంగా బీసీల విషయంలో కూడా 33% రిజర్వేషన్ ఉన్నప్పటికీ 83 మంది బలహీన వర్గాల సోదరుల్ని మరి కౌన్సిల్కి పంపించింది కూడా, అంటే 66% దాదాపుగా ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా బట్టి గారు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు, వీఆర్ వెరీ క్లియర్. సో వీ విల్ మెయింటైన్ దట్. పాత జిహెచ్ఎంసీ యాక్ట్లో ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా మెయింటైన్ చేస్తాం. మీరు ఇతర నగరాల్లో కూడా తెప్పించినాం అధ్యక్ష, బెంగళూరు కానీ అదేవిధంగా ముంబై కానీ ఇంకా ఇతర చోట్ల కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ రిజర్వేషన్ ఎట్లా ఉందని. వీఆర్ ఇన్ కన్సిస్టెన్స్ విత్ ఆల్ అదర్ కార్పొరేషన్స్ అండ్ ఆల్సో ద ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా మీరు జనాభా దామాషం అని చెప్పారు, మీరు అంతా కూడా చెప్పారు. మీరు చెప్పిన దానిలో మిగతా విషయాల్లో మీరు స్వాగతించారు, ధన్యవాదాలు. ఇక వివేక్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ముఖ్యంగా వారు చెప్పింది మరి హైదరాబాద్ నగరంలో భూ సమస్యలు లేకుండా మరి భవిష్యత్తులో ఇటు బీఆర్ఎస్ కానీ అటు ఎల్ఆర్ఎస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఈ ధరణి లాంటి నిర్ణయం వల్ల కానీ ఇటు స్ట్రక్చర్స్ కానీ అటు ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎలాంటి భూ తగాదాలు లేని రాష్ట్రం కావాలి, ఎలాంటి భూ తగాదాలు లేని మరి నగరం కావాలి, స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు పౌరులకు ఉండాలి, వారు రేపు వారసత్వంగా అందించేటప్పుడు కానీ క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఒక స్పష్టమైన విధానంతో ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ని కూడా ధరణిలోకి పోర్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనలు చాలా విషయాలు చెప్పారు. సుధీర్ రెడ్డి గారు ముఖ్యంగా వారి ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వివిధ కాలనీల సమస్య వారు ప్రస్తావించారు. వివేక్ గారు కూడా చాలా విషయాలు ఈ ధరణికి సంబంధించి వారి ప్రాంతంలో కూడా సూరారం లాంటి ప్రాంతంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు చెప్పారు అధ్యక్ష. అసెంబ్లీ వేదికగా ఒక విషయం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు నోటరైజ్ ప్రాపర్టీస్ కానీ అదే రకంగా ఇతరత్ర మేము కొన్ని స్టడీ చేస్తూ ఉంటే చాలా విచిత్రమైన విషయాలు ముందుకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. జిహెచ్ఎంసీ చట్టంతో సంబంధం లేకపోయినప్పటికీ గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి దానికి ప్రతిస్పందనగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ ఈ స్థిరాస్తికి సంబంధించిన ఎలాంటి చిక్కులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొలగించి ప్రజలకు వారి స్థిరాస్తి మీద న్యాయబద్ధమైన హక్కు, యాజమాన్య హక్కు కల్పించాలనే దృఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందులో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని రకాలుగా పేదలకు హెల్ప్ చేయాలనుకునే మరి విషయంలో ఎన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సి వచ్చినా, ఎన్ని చట్టాలు మార్చాల్సి వచ్చినా, ఎన్ని రకాలుగా వారికి సహకరించాల్సి వచ్చినా తప్పకుండా దానికి సహకరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ విషయం చెప్పినా, వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ విషయం చెప్పినా వారు చెప్పిన మాట ఖచ్చితం అధ్యక్ష, వాస్తవం, అందులో అనుమానం లేదు. నేను కూడా అక్కడ మన నగరం అనే కార్యక్రమంలో ఎల్బీ నగర్లో పాల్గొన్నాను, అక్కడ కుత్బుల్లాపూర్లో కూడా పాల్గొన్నాను అధ్యక్ష. ఈ సమస్యలన్నీ కూడా ప్రజల నుండి మా దృష్టికి వచ్చినాయి. దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు సాల్వింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్. తప్పకుండా వాటిని పరిష్కరించి ప్రజలను తప్పకుండా సంతృప్తి పరుస్తామనే మాటను మరొకసారి మిత్రులందరికీ తెలియజేస్తూ మరి దాదాపుగా వారు లేవనెత్తిన అన్ని సందేహాలు, అనుమానాలు నివృత్తి అయినాయని భావిస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా, మరి బిల్లును పాస్ చేయించాల్సిందిగా మీ ద్వారా సభ్యుల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, భట్టి గారు, తర్వాత నేను కూడా మాట్లాడతా సార్. అనసూయ గారు. సార్ నమస్కారం సార్. ఈరోజు పురపాలక శాఖ మంత్రులు ప్రవేశపెట్టినటువంటి బిల్లును మా సిఎల్పి నేత గారు మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం సార్. ముఖ్యంగా 50% రిజర్వేషన్ ఏదైతే ఉమెన్స్ కోసం చెప్పడం జరిగిందో దానికంటే ముందు మరి మహిళలకు ఈరోజు మహిళా కమిషన్ అనేది రాష్ట్రంలో లేదు కాబట్టి అది కూడా త్వరలోనే నియమించే విధంగా చర్యలు తీసుకుంటే ఈ 50% రిజర్వేషన్కు తగ్గట్టుగా మహిళా కమిషన్ లేకపోవడం ఇబ్బంది సార్. కాబట్టి మరి వెంటనే చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గ్రీన్ సిటీకి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో మరి పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు లేదా పెద్ద ప్రయోజనాలు వచ్చినప్పుడు పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా కాకుండా ప్రజల అవసరాల మేరకు ఖచ్చితంగా అందరికీ గ్రీన్ సిటీ అనేది అవసరమే సార్. కానీ చుట్టుపక్కల చూస్తుంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద కంపెనీలు లేదా ఫార్మా సిటీస్ వస్తుంటే ఉన్నటువంటి పర్యావరణం కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఆ కంపెనీ లేదా ఆ వర్క్ పెద్ద ప్రయోజనమా చిన్న ప్రయోజనమా కాదు, అది పర్యావరణాన్ని దెబ్బతీస్తుందా లేదా,
అనే విధంగా చూసుకొని అనుమతులు ఇస్తూ ఖచ్చితంగా కాంక్రీట్ జంగల్గా మారకుండా ఉన్నటువంటి పురాతనం నుంచి ఉన్నటువంటి న్యాచురల్గా వచ్చినటువంటి హిల్స్ కానీ లేదా నదులు కానీ లేదా చెట్లు కానీ కాపాడే విధంగా ఉంటేనే భవిష్యత్తుకు ఈ యొక్క హైదరాబాదు ఇంకా భవిష్యత్ తరాలకు చక్కని పర్యావరణంతో అదేవిధంగా వితౌట్ పొల్యూషన్ తోటి ఇవ్వగలుగుతాం అనేటువంటి విధంగా మరి మున్సిపల్ శాఖ మాత్రులు ఇంకా అట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా క్లారిఫికేషన్ అడగండి. ఇంకా కమిటీకి సంబంధించి ఏదైతే 4 మెంబర్స్ కమిటీ అన్నారో గతంలో కూడా ఇందాక అంటే మున్సిపల్ శాఖ మంత్రులు గారు కూడా చెప్పడం జరిగింది, నాన్ పొలిటికల్గా ఓన్లీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే వాళ్ళ నియామకం చేస్తే బాగుంటుంది సార్. పొలిటికల్గా ఎట్లాగో ఒక కార్పొరేటర్ లేదా అక్కడ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎన్నికైనరంటే తప్పకుండా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళే. ఇంకా మిగతా ప్రజల యొక్క సమస్యలను కూడా ప్రస్తావించే విధంగా దృష్టికి తీసుకొచ్చే విధంగా నాన్ పొలిటికల్గా ఉండేటువంటి వాళ్ళతోటి ఈ కమిటీ వేస్తే అదే వారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే మనకు ఆల్రెడీ గ్రామ పంచాయతీలలో అట్లనే తీసుకోవడం జరిగింది గతంలో. ఇక్కడ కూడా అదే రకంగా చేస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను సార్. ధన్యవాదాలు. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.